తెలంగాణ భాష అయినా ఆంధ్ర భాష అయినా ఇది తెలుగు భాష. ఈ తెలుగు భాషని రక్షించడం ఎట్లా, తెలుగు భాషని నేర్చుకోవడం ఎట్లా అని మనం సదస్సులు పెట్టి ఉపన్యాసాలు ఇస్తే భాష రక్షించబడదు. ఎందుకంటే నన్నయ్య తెలుగు రాసినాడు, నన్నయ్య భాష వేరు, ప్రజలు మాట్లాడే భాష వేరు. ఆనాడు ప్రజలు ఉన్నారు, ఈనాడు ప్రజలు ఉన్నారు. నన్నయ్య రాసినటువంటి సారమతిం కవీంద్రుడు ప్రసన్న కథా కవితార్థ యుక్తి అని ఆయన పద్యం రాసుకున్నాడు. కానీ ప్రజలంతా అది మాట్లాడలేదు కదా. దాని శరీర సౌరభం దాని విలోల విలోకనంబులన్ అని ఒక అమ్మాయిని చూసి ఆయన పద్యం రాసుకున్నాడు. కానీ సామాన్యులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు అలా రాయలేరు కదా. వ్యవసాయం చేసుకునే వాళ్ళు బాగానే ఉన్నది ఆ అమ్మాయి గురించి, ఏ ఊరే భామ యవ్వానిదానా తీరుగనున్నావు దేవిడిలోనని పాట పాడుకుంటారు. లేకపోతే ఎలా పాడుకుంటారు, పిల్ల మంచిదే కానీ మెల్లె కన్ను తిరన్న నా దిక్కు చూస్తుంది నవ్వి నవ్వి పడతాది అని పాడుకుంటారు వారు. కనుక ఇక్కడ ప్రజల భాష పండితుల భాష వేరువేరుగా ఉన్నది తెలుగు భాషలో. ఒక్క తెలుగు భాషలోనే కాదు, ప్రపంచంలో అన్ని భాషల్లో పండితుల భాష వేరు, పామరుల భాష వేరు.